రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయము లేచినది మొదలుకొని ఈ రాత్రి కాలం వరకు ప్రతి నిమిషమును కాపాడారు, రక్షించారు, భద్రపరిచారు. అందును బట్టి స్తోత్రాలు తండ్రి. నాయనా, ఈ రోజున మా ప్రయాణాలలో, మా పనులలో మాకు సహాయము దయచేశారు ప్రభువా. అపాయము, ఏ ప్రమాదము మా దరికి రాకుండా, మా గుడారము సమీపించకుండా భద్రపరిచారు నాయన. అయా, ఈ రోజున ప్రతి అవసరతను తీర్చారు. ఈ రాత్రి కాలంలో నాయన మరొకసారి మేమందరము కూడా కుటుంబముతో కలిసి సజీవులముగా చేరి మీ నామాన్ని స్తుతించగలుగుతున్నాం, మీకు ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే అయ్యా, అది కేవలము కూడా మీరు మా ఎడల చూపించిన కృప వలన మాత్రమే తండ్రి. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఎస్ లార్డ్, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు అని ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 31వ వచనం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, కనికరము లేక, జాలి, దయ లేక ఎంతో మంది మమ్మల్ని విడిచిపెట్టిపోయారు. మేము చేసిన సహాయాన్ని కూడా మరచిపోయి తృణీకరించిన పరిస్థితులు ఈ రోజున మేము చూస్తున్నాము నాయన. కానీ మీరు కనికరము కలిగిన దేవుడవని, ఎన్నడూ కూడా మా చెయ్యి వదలక నడిపిస్తావని, మాకు తోడై ఉంటావని అయా మీరు తెలియపరుస్తున్నందుకు ఈ రాత్రిన ఈ లేఖనాల ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే విశ్వాసంతో, నమ్మకంతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం, ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయము వారికి అందరికీ దయచేయండి అయా. అనారోగ్య సమస్యల చేత ఎంతో మంది బాధపడుతున్నారు. వారికున్న బలహీనతను నజరేయుడైన యేసు నామములో కొట్టివేయండి తండ్రి. సంపూర్ణ స్వస్థత వారికి అనుగ్రహించండి. అంధకార దురాత్మ క్రియలను యేసు నామములో లయపరచండి నాయన. అయా, మైగ్రేన్ తలనొప్పి నుంచి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి, పెరాలసిస్ నుంచి, నరాల బలహీనతల నుంచి విడిపించండి అయ్యా. ఎవరైతే కంటి ప్రాబ్లమ్స్తో ఉన్నారో, చెవి ప్రాబ్లమ్స్తో ఉన్నారో, గొంతు ప్రాబ్లమ్స్తో ఉన్నారో వారికి స్వస్థత దయచేయండి. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా అయ్యా మీ కృపలో నార్మల్గా అవ్వడానికి సహాయం దయచేయండి అయ్యా. గుండె సంబంధమైన వ్యాధుల నుంచి విడిపించండి, లివర్ సంబంధమైన వ్యాధుల నుంచి విడిపించండి అయ్యా. కిడ్నీ సంబంధమైన బలహీనతలను తొలగించండి నాయన. అయ్యా, ఎవరైతే లంగ్స్ ఇన్ఫెక్షన్స్తో ఉన్నారో, శ్వాసకోశ సమస్యలతో ఉన్నారో వారికి స్వస్థత దయచేయండి ప్రభువా. నాయన, మోకాల నొప్పుల నుంచి, పీసీఓడి సమస్యల నుంచి, ఆర్థరైటిస్ సమస్యల నుంచి కూడా స్వస్థత దయచేయండి నాయన. అయ్యా, భయంకరమైన వ్యాధులు, క్యాన్సర్స్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అదే విధముగా ఎవరైతే బిడ్డలు అప్పుల్లో ఉన్నారో వారి అప్పుల నుంచి విడిపించండి, ఆర్థికంగా వారిని బలపరచండి నాయన. వారు చేస్తున్న కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి నాయన. అయ్యా, గర్భఫలము లేని వారిని దర్శించి మూసుకుపోయి ఉన్న ఆ గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం తండ్రి. అయా, వివాహాల విషయంలో కూడా కృప దయచేయండి. మంచి సంబంధం రావడానికి కృప దయచేయండి నాయన. అదే విధముగా కుటుంబంలో సమాధానం లేని స్థితి, మారు మనసు లేని వ్యక్తుల వలన గొడవలు, ఇబ్బందులు ప్రభువా వారికి మారు మనసు దయచేయండి. భార్యాభర్తల మధ్య సమాధానం అయా, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సమాధానం దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాల నుంచి కూడా విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నాయన, ఎవరైతే పలు దేశాల్లో ఉన్నారో వారందరినీ కూడా దీవించండి. వారి ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చదువులను ఆశీర్వదించండి.
విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నాలను సఫలపరచండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్ విషయాల్లో సహాయం అనుగ్రహించండి. నాయనా, కోర్టు కేసుల్లో చిక్కుబడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఆ కోర్టు కేసు నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాము. అదే విధముగా ఎవరైతే బిడ్డలు గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నారో వాటన్నిటిని బిడ్డలకు మీరే దయచేయండి. రాత్రి కాలంలో ప్రయాణిస్తున్నారు, పనులు చేసుకుంటూ ఉన్నారు, వారందరికీ రాత్రిన తండ్రి క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అయా, మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను, సైనికులను ప్రాముఖ్యంగా ఆశీర్వదించండి ప్రభువా. రక్షణ దయచేయండి నాయన. దుర్వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి బిడ్డకు ఆ దుర్వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతున్నాం తండ్రి. మీ సహాయము దయచేయండి. దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల ఆలోచన వలన, మరే ఇతరమైన బలహీనతల వలన ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరు కూడా కంటి నిండా సేద తీరేలాగున సహాయం దయచేయమని, నిద్రలేమి పీడకలల సమస్యల నుంచి విడిపించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరమును సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగిన భాగ్యమును దయచేయమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.